మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 28న అతిపెద్ద శ్రావణ పౌర్ణమి రాబోతోంది. ఈరోజే రాఖీ పండుగని, హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి రావడం విశేషం. ఇది చాలా పవర్ఫుల్ గనుక ఉప్పుతో ఇలా చేయండి చాలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరే ఇంకొకరికి అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి కోరుకునేది ప్రశాంతమైన జీవితం, దానికి కావలసినంత ధనం, అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆనందకరమైన కుటుంబ వాతావరణం. కానీ ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య అప్పులు. ఈ పౌర్ణమి రోజు రాత్రి 7 నుండి 12 మధ్యలో మీ ఇంట్లో ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ అప్పులన్నీ ఇట్టి తీరిపోతాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారే అవకాశాలు వస్తాయి. కొన్ని నిమిషాల్లోనే మీ దరిద్రాలన్నీ దూరమైపోయి వద్దన్న ధనం మీ వైపు దూసుకు వస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన మీరు భవిష్యత్తులో మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకొకరికి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూస్తారు. సకల దరిద్రాలను పారద్రోలి సిరి సంపదలను ఆకర్షించే శక్తి ఈ పౌర్ణమి రోజు చేసే ఈ ఉప్పు పరిహారంకి ఉంది. మరింతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా విషయం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టండి. ఇక విషయంలోకి వస్తే, ఉప్పుతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, ఉప్పు అనేది కేవలం మన వంటగదిలో ఉండి కూరలకు రుచినిచ్చే ఒక సాధారణ వస్తువు మాత్రమే కాదు. దానికి ఎన్నో దైవిక శక్తులు, అద్భుతమైన ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం అంటే సముద్ర మథనం చేస్తున్న సమయంలో జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ సముద్రం నుంచే ఉద్భవించింది. అదే సముద్రం నుంచి పుట్టిన ఈ కల్లుప్పును, గల్లుప్పును లక్ష్మీదేవికి స్వయాన సోదరుడిగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మన పెద్దలు చెబుతారు. ఉప్పుకు ఉన్న అతిపెద్ద అద్భుతమైన శక్తి ఏమిటంటే, అది తన చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతికూల శక్తిని, అంటే నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తనలోకి ఒక స్పాంజిలా లాగేసుకుంటుంది. మన కష్టాలను, బాధలను, అనారోగ్యాలను, దృష్టి దోషాలను, నరఘోషను, ఎవరైనా మనల్ని చూసి ఏడ్చే ఏడుపును పారద్రోలడంలో ఉప్పుకు మించిన అద్భుతమైన వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆర్థికపరమైన ఆటంకాలు, డబ్బు ఎంత సంపాదించినా ఇంట్లో నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు రావడం, వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం వంటి సమస్యలకు ఇంట్లో అదృశ్య రూపంలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీయే ముఖ్య కారణం. ఈ నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, లక్ష్మీదేవి ఆశీస్సులను ఆకర్షించే అద్భుతమైన అయస్కాంతంలా ఉప్పు పనిచేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ ఉప్పు డబ్బా ఖాళీ కాకుండా నిండుగా ఉంటుందో ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో తూలతూగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈ రోజుల్లో అప్పుల బాధలు మనిషిని బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అప్పులు చేయడం సర్వసాధారణమే. అయితే మన అత్యవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితికి చేరినప్పుడు అది మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తికి రాత్రిపూట నిద్ర కరువవుతుంది. ఫోన్ రింగ్ అయితే అప్పులవాడేమో అని గుండెల్లో దడ మొదలవుతుంది. ఎవరైనా ఇంటి తలుపు తడితే భయంతో వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎంత కష్టపడి రాత్రింబవళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినా ఆ వచ్చిన డబ్బు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టడానికి సరిపోతూ అసలు మొత్తం ఏళ్ల తరబడి అలాగే ఉండిపోవడం ఎంతో మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, కుటుంబంలో లేనిపోని కలహాలకు, భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారతాయి. సమాజంలో ఎప్పుడో ఎంతో గౌరవంగా, దర్జాగా తలెత్తుకుని బ్రతికిన వారు సైతం అప్పుల పాలైతే నలుగురిలోకి వెళ్లాలంటే తలదించుకుని తిరగాల్సిన దీన స్థితి ఏర్పడుతుంది.
ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయి నిరాశ నిస్పృహల్లోకి జారుకుంటారు. బంధువులు స్నేహితులు కూడా అప్పు అడుగుతారేమో అని దూరంగా పెడతారు. కొన్నిసార్లు మనం ఎవరికైనా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో మన చేతిలో డబ్బు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ ఇస్తాం. కానీ వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల వారి పాపానికి మనం బలవుతాం. చివరికి మనమే అప్పుల పాలవుతాం. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, క్రెడిట్ కార్డులు వాడడం, మొబైల్ యాప్లలో లోన్లు తీసుకోవడం, ఆ వడ్డీలు కట్టలేక ఇంకొక చోట చేయి చాచడం, ఇలా ఇదొక భయంకరమైన విషవలయంగా మారిపోయి మనిషిని బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తుంది. ఇలాంటి భయంకరమైన అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ పౌర్ణమి రోజు చేసే ఉప్పు పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. పౌర్ణమి తిథికి చంద్రుని ఆకర్షణ శక్తితోడై భూమి మీద అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వాతావరణంలో నిండి ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లను నియంత్రించే చంద్రుడికి సముద్రం నుంచి పుట్టిన ఉప్పుకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా 100% ఫలితం వస్తుంది. ముందుగా ఈ పౌర్ణమి రోజు కుదిరితే ఒక కొత్త కల్లుప్పు అంటే గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా పౌర్ణమి రోజు ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా నడుచుకుంటూ మీ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పుతో కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ప్రశాంతంగా ఉన్న సమయంలో చేసుకోవాలి. అప్పుడే ఈ తాంత్రిక పరిహారానికి పూర్తి స్థాయి ఫలితం వస్తుంది. రాత్రి సమయంలో ఒక గాజు బౌల్ లేదా మట్టి బౌల్ లేదా స్టీల్ బౌల్ తీసుకోండి. ప్లాస్టిక్ మాత్రం వాడకండి. అందులో మీ కుడి చేతితో కల్లుప్పును నిండుగా పోయండి. ఆ తర్వాత 7 దాల్చిన చెక్క ముక్కలను తీసుకోండి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే, దరిద్రాన్ని తరిమికొట్టే అద్భుతమైన తాంత్రిక శక్తి ఉంది. అనేక వ్యాపార సంస్థల్లో కూడా దాల్చిన చెక్కను ధనాకర్షణ కోసం క్యాష్ బాక్సులలో పెడుతుంటారు. ఈ 7 దాల్చిన చెక్క ముక్కలను ఉప్పు మీద గుండ్రంగా అమర్చండి. తర్వాత 7 లవంగాలను కూడా తీసుకుని వాటిని దాల్చిన చెక్క ముక్కల మధ్యలో గుండ్రంగా పెట్టండి. లవంగాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇవి మీ ధన సమస్యలను తొలగించి జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తాయి గనుక లవంగాల పెట్టి ఆ మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. పసుపు కుంకుమ చల్లడం వల్ల ఈ పరిహారానికి దైవిక శక్తి వస్తుంది. చెడును పారద్రోలే శక్తి రెట్టింపవుతుంది. ఆ తర్వాత ఈ పరిహారంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళ మందంగా ఉండి పంచభూతాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది లోహంతో తయారు చేయబడటం వల్ల అద్భుతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. గనుక ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకుని పసుపు కుంకుమ చల్లిన ఉప్పు మధ్యలో ఉంచండి. బిళ్ళ పెట్టిన తర్వాత ఈ ఉప్పు బౌల్ని మీ చేతితో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా నెమ్మదిగా తిప్పండి. మీ బెడ్రూమ్, కిచెన్, హాల్, లివింగ్ రూమ్, ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిటిలోనూ కూడా చేతిలో పట్టుకొని తిప్పండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎక్కడెక్కడైతే నెగటివ్ ఎనర్జీ, దరిద్రం, కంటి దోషాలు, నారాగోసా దాగి ఉన్నాయో వాటన్నింటినీ ఈ ఉప్పు తనలోకి ఒక వాక్యూమ్ క్లీనర్లా లాగేసుకుంటుంది. ఆఖరిలో ఈ బౌల్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు కింద పెట్టండి. ఇప్పుడు ఆ 5 రూపాయల బిళ్ళ పైన కొంచెం పచ్చకర్పూరం లేదా ఇంట్లో వాడే మామూలు కర్పూరం బిళ్ళను ఉంచి అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం మంట వెలుగుతున్న ఆ సమయంలో చేతులు జోడించి దేవుడితో మీ కోరికలను, మీ బాధలను, అప్పుల కష్టాలను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామి, మాకు ఇన్ని లక్షల అప్పుల సమస్య ఉంది, లేదా ఇన్ని వేల అప్పుల బాధ ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము. వడ్డీలు, అసలు కడుతూ ఎంతో వేదన అనుభవించాము. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఇకనైనా మా అప్పులు పూర్తిగా తీరిపోయి ఈ కష్టాల నుండి మేము బయటపడి ఆనందంగా, ఎలాంటి ధన సమస్యలు లేకుండా, ఆరోగ్యంతో, సిరి సంపదలతో జీవించేలా దయచూపు తండ్రి. మాకు డబ్బు వచ్చే మార్గాలను చూపించు అని కళ్లకు అద్దుకుని ఎంతో ఆర్తితో ప్రార్థించండి. కర్పూరం పూర్తిగా ఆరిపోయేంత వరకు మీ కోరికను బలంగా జపిస్తూనే ఉండండి. ఆ తర్వాత ఆ బౌల్ను అక్కడే వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి. దానిని పదే పదే కదపకూడదు. ఈ పరిహారంతో పాటు మనం ఉప్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి.
ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి దానిని నేలపై చల్లడం, కాళ్లతో తొక్కడం లేదా చీపురుతో ఊడ్చడం లాంటివి చేయకూడదు. మహాపాపం. పొరపాటును కూడా ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి నేరుగా ఇవ్వకూడదు. అలా చేస్తే వారి నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది లేదా మీ మధ్య భయంకరమైన గొడవలు జరుగుతాయి. ఉప్పు డబ్బాను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పాలి. అలాగే వంట చేసేటప్పుడు ఉప్పును కింద వలగకుండా, స్టవ్ మీద పడకుండా జాగ్రత్తగా కూర గిన్నెలోనే పడేలా వాడుకోవాలి. వారానికి ఒక్కసారైనా మీరు వాడే ఉప్పు డబ్బాను కొద్దిసేపు సూర్యరశ్మి, ఎండ తగిలేలా ఆరుబయట పెడితే అందులోని నెగిటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి వంట రుచితో పాటు ఇంట్లో పాజిటివిటీ విపరీతంగా పెరుగుతుంది. ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను ఎప్పుడూ పక్కపక్కన అస్సలు పెట్టకూడదు. అలాగే రాత్రి సమయాల్లో సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉప్పును అప్పుగా ఇవ్వడం లేదా ఇతరుల నుండి ఉప్పును అప్పుగా తీసుకురావడం అస్సలు చేయకూడదు. ఇది మీ ఇంటి లక్ష్మిని వేరే వాళ్లకు ఇచ్చేసినట్లే. ఇక ఉప్పు నిల్వ చేసే డబ్బా విషయానికొస్తే పగిలిన డబ్బాల్లో లేదా ప్లాస్టిక్, ఇనుప పాత్రల్లో ఉప్పును ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఉప్పు కోసం గాజు లేదా మట్టి పాత్రలు మాత్రమే వాడటం ఎంతో శ్రేయస్కరం. ఉప్పు డబ్బాను ఎప్పుడూ పూర్తిగా ఖాళీ కానివ్వకూడదు. అందులో కనీసం సగం ఉప్పు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. వంట చేసేటప్పుడు ఎంగిలి చేతులతో లేదా అంటి చేతులతో ఉప్పు డబ్బాను తాకకూడదు. ఉప్పు డబ్బాలో ఎప్పుడూ తడి చేతులు లేదా తడి గరిటలు పెట్టకూడదు. ఉప్పు డబ్బాను ఎప్పుడూ కాలితో తన్నకూడదు లేదా తగలకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని పొరపాటున కూడా కసురుకుని తోలకూడదు. వాటికి అన్నం, గింజలు లేదా ఏ స్నాక్స్ అయినా సరే వేయండి. పౌర్ణమి లాంటి పర్వదినాల్లో పితృదేవతలు అలా పక్షుల రూపంలో వచ్చి మనం పెట్టే ఆహారం స్వీకరించి మన కష్టాలు తీరాలని మనసారా ఆశీర్వదిస్తారని పరిహార శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కాకులకు తప్పకుండా ఈ ఒక్కరోజైనా ఏదో ఒక ఆహారం పెట్టండి. ఇక పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను సరిగ్గా 48 గంటల తరువాత, అంటే 2 రోజుల తరువాత ఎవరికీ తెలియకుండా తీసేయండి. ఆ బౌల్లోని ఉప్పును, ఆ 7 దాల్చిన చెక్క ముక్కలను, 7 లవంగాలను, ఆ 5 రూపాయల బిళ్లను ఒక కవర్లో లేదా కాగితంలో వేసి గట్టిగా మూట కట్టండి. ఆ మూటను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే మీ ఇంటికి దూరంగా ఉన్న ఏదైనా పెద్ద వృక్షం మొదట్లో మట్టి తీసి పాతిపెట్టండి. లేదా ఎవరూ చూడని సమయంలో పారే నీటిలో, కాలువ లేదా నదిలో వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ దరిద్రం, అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న చెడు గాలి అన్నీ ఆ ఉప్పుతో పాటే శాశ్వతంగా మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఈ అద్భుతమైన పౌర్ణమి ఉప్పు పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన భక్తితో చేసి చూడండి. దైవానుగ్రహం మీ కష్టం కలగలిసి ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ ఎండుకు కరిగిన మంచులా కరిగిపోతాయి. అప్పుల ఊబి నుండి బయటపడి కోటీశ్వరులయ్యే మార్గాలు మీకు తారసపడతాయి. మీ జీవితం సకల ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. గనుక తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ల ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు.
రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలి చక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి భాతృ ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి చక్రవర్తి మనస్సు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ దండులైనటువంటి 5 భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు. వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును అతని వేలుకు చుడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని మరికొందరు చెప్తూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకందిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు. చుట్టరికంలోనే కాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు. రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునేవాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటంటే, తేనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వమభి బధ్నామి రక్షామాచల మాచల. ఈ శ్లోకం అర్థమేమిటంటే, బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన గొప్ప ధాత. ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షా రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పటమే ఈ శ్లోకంలోని అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకం చదవటం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని స్త్రీలు కన్నీరు పెట్టకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజు పచ్చి ఉల్లిపాయను అస్సలు తినకూడదు. చెట్లను విరవటము, నరకటము వంటి పనులు కూడా చేయకూడదు. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు, అప్పులు చేయకూడదు. శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రక్షాబంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి. తర్వాత ధనం ఇవ్వవచ్చు, లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు, అంటే చీర పెట్టవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ, డబ్బులు కానీ, లేదా చీర కానీ ఇవ్వాలి. కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరిణ, వెండి పట్టీలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు ఇలాంటివేమీ కూడా ఇవ్వకూడదు. తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వస్తాయి. మంచిది కాదు, అరిష్టం. కనుక ఓపిక ఉన్నవారు
బంగారం ఇవ్వండి, లేదా ధనం ఇవ్వండి, లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొని ఇవ్వండి. చీర కొనే స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు. ఆ చీరల్లో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు. అంచు ఉన్న చీర మాత్రమే కొని ఇవ్వండి. ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది. అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి. ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను, నల్ల రంగు బట్టలను, నీలారంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వవద్దు. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తాడు. ఈ నెల 28వ తేదీన ఉదయం పూట మనకు ఒక అరుదైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఉదయం 6:75 మొదలై మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మీరందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఈ చంద్రగ్రహణం అనేది మనకు పగటిపూటే ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రుడు మనకు రాత్రిపూట మాత్రమే కంటికి కనిపిస్తాడు. పగటిపూట సూర్యుడి ప్రకాశవంతమైన వెలుతురు వల్ల మనకు ఆకాశంలో చంద్రుడు ఎలాగూ కనిపించడు కదా. కాబట్టి పగటిపూట ఏర్పడే ఈ చంద్రగ్రహణం కూడా మనకు కంటికి కనిపించదు. మన భారతదేశంలో ఈ గ్రహణం ప్రభావం ప్రత్యక్షంగా మన కళ్ళకు కనిపించదు. కాబట్టి మనకు కంటికి కనిపించని ఈ గ్రహణానికి మనం ఎలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సాధారణంగా గ్రహణం అనగానే మనం వండిన ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవడం, నీళ్లల్లో దర్భగడ్డి వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాము. కానీ ఈ గ్రహణానికి వండిన ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. పాలు, పెరుగు, నీళ్లు లాంటి వాటిలో కూడా దర్బలు వీలాల్సిన పని లేదు. అలాగే ఈరోజు గుడులు, దేవాలయాలు కూడా ఏమీ మూయరు. అన్ని దేవాలయాలు యథావిధిగానే భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు. నిత్య పూజలు, హారతులు అన్నీ మామూలుగానే జరుగుతాయి. కాబట్టి సామాన్యులు ఈ గ్రహణం గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మాత్రం బయట తిరగకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అనేది మనకు కంటికి కనిపించకపోయినా సరే ప్రకృతిలో దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది కదా. సూర్యచంద్రుల కిరణాల వల్ల, ఆకర్షణ శక్తుల వల్ల వాతావరణంలో కొన్ని కంటికి కనిపించని మార్పులు వస్తాయి. అందువల్ల ఈరోజు గర్భిణీ స్త్రీలు ఉదయం గ్రహణం పడుతున్న టైంలో, అంటే ఉదయం 6:55 నుండి మధ్యాహ్నం 12:30 వరకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు. ఇంటి ఆవరణలో, పెరట్లో కూడా తిరగద్దు. అంటే ఈ గ్రహణ సమయంలో రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రులకు వెళ్ళడం, పక్కింటి వాళ్ళ ఇంటికి లేదా పొరుగింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, బయట రోడ్డు మీదకు రావడం, బాల్కనీలలో లేదా డాబాల మీద నిలబడడం లాంటివి అస్సలు చేయవద్దు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఈ సమయంలో గడప దాటి బయటకు రాకండి. ఇలా ఎందుకు చెబుతున్నామంటే కడుపులో ఎదుగుతున్న శిశువు చాలా సున్నితంగా ఉంటుంది. గ్రహణ సమయంలో వెలువడే కొన్ని రకాల కిరణాలు శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవన్నీ కాదని ఎవరైనా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయట తిరిగితే పుట్టబోయే బిడ్డకు గ్రహణ మొర్రి, అంటే పెదవి చీలి ఉండటం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కాబోయే బిడ్డ ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం. కాబట్టి ఈ చిన్న నియమాన్ని గర్భిణీలు అందరూ తప్పకుండా పాటించండి. ఇంట్లోనే ప్రశాంతమైన వాతావరణంలో దైవధ్యానం చేసుకుంటూ గడపండి. ఇక ఈ గ్రహణ సమయంలో అందరూ కూడా ఇంట్లోనే ఎంతో ప్రశాంతంగా కూర్చొని మంత్రజపాలు చేసుకుంటే కోట్ల రెట్ల ఫలితాలు వస్తాయి. మామూలు రోజుల్లో మనం దేవుడికి పూజ చేస్తాము, మంత్రాలు చదువుకుంటాము.
కానీ గ్రహణ సమయం అనేది జపతపాలకు, మంత్రసిద్ధి సాధనకు, ధ్యానానికి అత్యంత అద్భుతమైన సమయం. కాబట్టి ఈ సమయంలో మీకు ఇష్టమైన ఇష్టదైవ మంత్రాలు కానీ, లేదా లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి లాంటి అమ్మవారి మంత్రాలు కానీ నిష్ఠగా జపించండి. ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం డుం దుర్గాయై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః లాంటి శక్తివంతమైన మంత్రాలను ఒకచోట ప్రశాంతంగా ఆసనం వేసుకుని కూర్చొని జపించినా చాలా మంచిది. ఇలా గ్రహణ సమయంలో జపం చేస్తే మామూలు సమయంలో మనం 1,000,000 సార్లు చేసే జపం వల్ల వచ్చే ఫలితానికి గ్రహణ సమయంలో ఒక్కసారి చేసే జపానికి సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. మీ జపానికి అనంతమైన విశ్వశక్తి తోడవుతుంది. మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.